నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు గ్రామ దేవత ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ముఖద్వార గోపురం నిర్మాణ పనులకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆలయ ముఖద్వారానికి 20 లక్షల రూపాయల నిధులు ఇచ్చిన దాళ్త ముళ్ల చిన్నబాబుకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ దాతకి త్వరలో కూటమి ప్రభుత్వం మరియు దాతల సహాయ సహకారాలతో ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండ్ల భానుశ్రీ, స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, 41వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్, ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి అమ్మవారి తూర్పు ద్వారా ముఖ మండప నిర్మాణం మరియు అక్కడ అవసరమైన అభివృద్ధి పనులకు 20 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ మండపం ముఖద్వారం శంకుస్థాపనకి ముఖ్య కారణం, అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యక్తి డోనర్ కూడా శ్రీ మిత్రుడు ముళ్ళ చిన్నబాబు గారు, మాకు చిరకాల మిత్రుడు. అదేవిధంగా ఆయన ముందుకొచ్చి ఈరోజు ఈ అమ్మవారి దేవస్థానంలో ముఖమండపానికి 20 లక్షల రూపాయలు డోనర్గా నిలిచినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొక అభివృద్ధి కార్యక్రమం స్థానిక కార్పొరేటరు విజయలక్ష్మి గారు, వారి భర్త మధు గారి ఆధ్వర్యంలో ఏదైతే నివేదనశాల ఉంటుందో దానికి సంబంధించి కూడా డోనర్గా నిలిచి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సింహపురి గ్రామ దేవత ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి ఇంకా కూడా డెవలప్మెంట్ చేయాలా, ఇంకా ఈ దేవస్థానానికి సంబంధించి ఇంకా కూడా కొన్ని ఫండ్స్ తెచ్చి అమ్మవారి ఆదేశాలతో అమ్మవారి అనుగ్రహంతో చేయాల ఉద్దేశంతో అటు ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ఈ దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల మండలి చైర్మన్ సురేంద్ర గారి ఆధ్వర్యంలో ధర్మకర్త మండలి సభ్యులు, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా భానుశ్రీ గారు అందరం కూడా అధికారులతో కలిసి నిరంతరం కూడా దీనికి సంబంధించి అందరితో కూడా మాట్లాడుతున్నాం. ఇంకా కూడా అతి త్వరలో ఇంకా కొంతమంది దాతల సహాయంతో ఈ దేవాలయం టెంపుల్కి సంబంధించి కోటి చిల్లర పైన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. దాన్ని పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తే ఏదేమైనా ఈరోజు 20 లక్షల రూపాయలతో ఈ ముఖద్వారం శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, అదేవిధంగా అధికారులకు, అదేవిధంగా దాత డోనర్ చిన్నబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ని వస్తున్నాను. ఆ కటాక్ష వల్ల నేను అభివృద్ధి చెందాను. మా ఎమ్మెల్యే గారు సకాలం చెప్పడం వల్ల అందరికీ నమస్కారం. ఈరోజు సింహపురి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వరమ్మ దేవస్థానం నందు తూర్పు ముఖద్వార మండపం నిర్మాణము, దాని యొక్క శంకుస్థాపన పని జరిగింది. దానికి దాతలుగా ముళ్ళ చిన్నబాబు అన్నగారు ఉన్నారు. మేము ఎప్పుడు చేసుకున్న అదృష్టమో మాకు ఈ ధర్మకర్తల మండలిగా కోటంరెడ్డి సీతారెడ్డి గారు, రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారు మాకు ఈ ధర్మకర్తల మండలిగా ఇచ్చారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇది ఒక పదవి కాదు, సేవ చేసుకునే భాగ్యం, భక్తుల్ని దాతల్ని ఉభయకర్తల్ని గౌరవించుకోండి అనే విషయం మాకు టైంలో జరగటం మేము ఎమ్మెల్యే గారికి అలాగే గిరానికి రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ వాళ్ళ సూచనల మేరకు ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్య భక్తుడికి
అన్ని విధాల సదుపాయాలు అందించేలా మేము కూడా కృషి చేస్తామని, వాళ్ళు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి మన చిన్నబాబు అన్నకి మనస్ఫూర్తిగా రుణపడి ఉంటామని సెలవు చేసుకుంటాం.